ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇంట్లో జారి పడిపోయిన సీఎం, తలకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. ఆమె తల, నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ట్విట్టర్లో వెల్లడించింది. మమత తలకు గాయమైన ఫోటోను షేర్ చేసింది. ఆసుపత్రి బెడ్పై మమత పడుకుని ఉండగా ఆమె తల, నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు, దయచేసి ఆమె కోసం ప్రార్థించండి అంటూ ట్వీట్ చేశారు. కాగా మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడడంతో ఆమెకు గాయమైంది. దీంతో వెంటనే ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది జనవరిలోనూ కూడా కారు ప్రమాదంలో మమత తలకు స్వల్ప గాయమైంది. బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్కి ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవరు కారుకు బ్రేకులు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం విండ్షీల్డ్కు ఢీకొనడంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. ఇక్కడ ఒకసారి ఫొటోస్ అయితే చూద్దాం. వెంటనే తీసివేయాలి, ఇది ఎక్కువసేపు చూపించకూడదు ఈ ఫొటోస్. ఓకే, తలకు తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రిలో ఉన్నారు.